Hi everyone, good evening. Good evening. Yeah. So myself Shivashankar. So almost కొంతమందికి తెలిసిండొచ్చు. I am full stack developer. ఓకే. సో ఇవాళ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో ఇలా టర్మ్స్ ఉన్నాయి మనకి. ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఓన్లీ వెబ్ ఫుల్ స్టాక్ డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్, మీన్ స్టాక్, మెన్ స్టాక్, డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలపర్, పిహెచ్పి డెవలపర్. సో ఇలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి ఇవాళ ఒక క్లారిటీ అనేది ఇస్తానన్నమాట. సో ఎవరైనా సరే వాట్ ఈజ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎనీవన్ మీకు తెలిసిన వర్డ్స్లో చెప్పండి. వాట్ ఈజ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఆర్ వెబ్ డెవలప్మెంట్ ఏదైనా అనొచ్చు. వెబ్ డెవలపర్ అనే మరి సింగిల్ పర్సన్ అంటాం. వెబ్ డెవలప్మెంట్ అనేది స్కిల్ అంటాం. Full stack developer means from front to back, from starting to till end. We need to do programming, full సో project. Whatever we are doing that from start to end. That is full stack development. ఎస్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అనమాట. End to సో end. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో ఆ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్లో ఏ స్కిల్స్ ఉంటాయి మనకు? సో మెయిన్ త్రీ కేటగిరీస్ అంటే బేసిక్గా మనం చెప్పుకోవాలంటే టూ కేటగిరీస్. వన్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్, అనదర్ వన్ ఈజ్ ద బ్యాక్ ఎండ్. వన్ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్, అనదర్ వన్ బ్యాక్ ఎండ్. అండ్ బ్యాక్ ఎండ్తో పాటు చాలా ఇంపార్టెంట్, ఇట్స్ ఏ డేటాబేస్ అనమాట. ఇట్స్ ఏ డేటాబేస్ అంటే ఈ త్రీ స్కిల్స్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. వెబ్ డెవలపర్ ఎందుకు అంటున్నామంటే మనం చేసేది వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్ మీద మనం చేస్తాం కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ఏ వెబ్ డెవలపర్. మనం చేసేదంతా వెబ్ మీద అనమాట. అంటే వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు. ఓకే, జస్ట్ ఒక మీనింగ్ఫుల్గా మీకు అబ్జర్వ్ చేస్తే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ full stack web development general meaning? Full stack web development refers to the practice of working on both the front end and the back end portion of web application. Okay, సో ఫ్రంట్ ఎండ్నే క్లయింట్ సైడ్ కూడా అంటాం. ఇట్స్ ఏ క్లయింట్ సైడ్. అండ్ అదేవిధంగా బ్యాక్ ఎండ్నే సర్వర్ సైడ్ కూడా అంటాము. సో ఇవన్నీ మీనింగ్ తెలియాలన్నమాట మీకు. ఇట్స్ ఏ సర్వర్ సైడ్, సర్వర్ సైడ్ అప్లికేషన్ అంటాం, సర్వర్ సైడ్ టెక్నాలజీ అంటాం. ఇట్లా చాలా మీనింగ్స్ ఉంటాయి మనకు. ఓకే, నో నెక్స్ట్. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎక్కడ సెర్చ్ చేస్తాం మనం? ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ గురించి నేను గ్యాదర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏదైనా థియరిటికల్ పాయింట్స్ అవ్వచ్చు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా ఎనీ ప్రోగ్రామ్ కావచ్చు. ఎక్కడ మీరు సెర్చ్ చేస్తారు? త్రూ గూగుల్ ఆర్ చాట్ జీపీటీ. ఇప్పుడు లేటెస్ట్గా చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తారనమాట. రైట్. సో ఆ వెబ్సైట్స్లో మనం కొన్ని థియరిటికల్ పాయింట్స్ అయితే మనం తెలుసుకుందాం. సో చాట్ జీపీ డాట్ కామ్. ఇక్కడ మనకు చాట్ జీపీటీ డాట్ కామ్ అనేది ఏంటి? ఇక్కడ చాట్ జీపీటీ డాట్ కామ్ అంటే ఏంటి? ఇక్కడ మనం చాట్ జీపీటీ డాట్ కామ్ అని టైప్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేస్డ్ సర్వర్ నుంచి మనకు వచ్చింది. అంటే సర్వర్కి మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాము. అంటే త్రూ డొమైన్ ద్వారా పంపిస్తాం. దీన్ని డొమైన్ అంటాం మనం. డొమైన్ ద్వారా సర్వర్కి ఒక రెస్పాన్స్ పంపిస్తే ఆ రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ అయ్యేసి మనకు బ్రౌజర్లో ప్రింట్ అవుతుంది. వచ్చిన రెస్పాన్స్ అంటే దీన్ని మనకు సర్వర్కి పంపిస్తుంటే వచ్చిన రెస్పాన్స్ వచ్చేసి మనకు ఇక్కడ బ్రౌజర్లో ప్రింట్ అవుతోంది. ఓకే, సో బేసిక్గా మీకు తెలియాల్సింది డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, అండ్ సర్వర్ అంటే ఏంటి, వీటి గురించి కొన్ని ఐడియాస్ మీకు అంటే కొన్ని కీ పాయింట్స్ కొన్ని తెలియాలన్నమాట మీకు. సో ఎండ్ ఆఫ్ ది డేకి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఎండ్ ఆఫ్ ది డేకి మీకు ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. అంటే మీకు తెలిసిపోతాయి అన్నమాట. అసలు డొమైన్ అంటే
అండ్ హోస్టింగ్నే సర్వర్ కూడా అంటాం. హోస్టింగ్నే సర్వర్ కూడా అంటాం. అండ్ రెస్పాన్స్. సో ఇలాంటి పాయింట్స్ అనమాట మనకు బేసిక్గా మనకు తెలిసి ఉండాలి. ఒకసారి మీరు సెర్చ్ చేయండి, మీరు అంటే వీటి గురించి అయితే మీరు వెరిఫై చేయండి. డొమైన్ హోస్టింగ్ అంటే వీటి గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ వీటికి ఈ నేమ్స్ అంటామనేసి కొన్ని క్వశ్చన్ మార్క్ ఉంటుంది అంతే. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాట్ జీపీటీలో నేను సెర్చ్ చేస్తున్నా. సో మెయిన్ వాట్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఇందాక నేను సెర్చ్ చేసింది అనమాట మనకి. Full stack web development refers to the practice of developing both front end and back end portion of web application. A full stack developer is the proficient in working with the both client side అనగానే what users see and interact with their browser. This is the main important point అనమాట. సో ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఫ్రంట్ ఎండ్ అనగానే మనకు దిస్ వాట్ యూజర్ సీ అండ్ ఇంటరాక్ట్ విత్ ఇన్ దేర్ బ్రౌజర్. ఓకే, నెక్స్ట్ సర్వర్ సైడ్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను రాస్తున్నా. వేర్ ద అప్లికేషన్ లాజిక్, డేటాబేస్ ఇంటరాక్షన్స్ అండ్ సర్వర్ కాన్ఫిగరేషన్ అక్కర్. దిస్ ద వాల్యూస్. ఓకే, దిస్ ద లాజిక్. ఓకే, ఇప్పుడు డేటాబేస్ అంటే టు స్టోర్ ద డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసేదే డేటాబేస్, అంతకుమించి ఇంకేం లేదన్నమాట ఇది. ఓకే, నౌ జస్ట్ కాంపనెంట్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఇలా. సో మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకి 3 పార్ట్స్ అనమాట. ఆ 3 పార్ట్స్ నేను 3 డయాగ్రామ్స్ వేస్తున్నాను. ఎవరు ఏ రోల్ చేస్తారు అనేసి ఒక క్లారిటీ వస్తుంది ఈ పిక్చర్ ద్వారా. ఈ 3 కేటగిరీస్, 1 ఫ్రంట్ ఎండ్, 1 బ్యాక్ ఎండ్, 1 డేటాబేస్ అనమాట. సో ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్, ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ అండ్ ఇట్స్ ఏ డేటాబేస్. ఇక్కడ నేను ఒక్కొక్క దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రంట్ ఎండ్ని మనం యుఐ అనొచ్చు అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా అంటాం. మనకు జనరల్గా యుఐ యుఎక్స్. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ ఫార్మేట్లో ఇవ్వడం. ఇట్స్ ఏ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. యూఎక్స్ని యూజర్ ఎక్స్పీరియన్స్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటరాక్ట్ అయ్యే వెబ్ పేజ్ అనేసి దాని మీనింగ్. ఓకే, జనరల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక లాగిన్ పేజ్ ఉందనుకోండి. ఇట్స్ ఏ లాగిన్ పేజ్ ఆర్ రిజిస్ట్రేషన్ పేజ్. లాగిన్ పేజ్ అవ్వచ్చు, రిజిస్టర్ పేజ్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ పేజ్లో ఏ ఫీల్డ్స్ ఉంటాయి జనరల్గా? మెయిన్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏంటి? నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. జనరల్గా మనకి ఏం చేస్తామంటే ఈ ఫీల్డ్స్ మనం ఇస్తాం. ఈ ఫీల్డ్స్ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, బటన్ ఉంటుంది, రిజిస్టర్ బటన్ ఉంటుంది. ఆ రిజిస్టర్ బటన్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, జరిగే ప్రాసెస్ ఏంటి మనకు? సబ్మిట్ చేయగానే జరిగే ప్రాసెస్ ఏంటి? ఏమైనా ఐడియా ఉందా మీకు ఏం జరుగుతుంది అనేసి? ఎనీ ఐడియా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళలో? it may search for like email ID and the password we have entered, and it will pull the appropriate record and it will show on the front end. But you will check in the back end technology only, but here the front end technology. Okay, so normal గా that request బ్యాక్ ఎండ్ టెక్నాలజీ మనకు వచ్చు అంటే అప్పుడు మనము చెక్ చేస్తాం, డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేసి అప్పుడు రెస్పాన్స్ బ్యాక్ ఇచ్చి యువర్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేసి సర్వర్ నుంచి మనం రెస్పాన్స్ పంపిస్తాం. ఓకే, అలాంటి ప్రాసెస్. సో మెయిన్ థింగ్ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాము.
సో ఇట్స్ ఏ డిజైనింగ్ పార్ట్. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్‌లో మనకొచ్చిన స్కిల్స్ నేర్చుకొని మనం ఏం చేస్తామంటే యూజర్‌కి ఎలా కనిపించాలి అని డిజైన్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఒక లాంగ్వేజ్ ఉంటది. దట్ ఇస్ ద జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ అంట. ఆ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్‌లో మనం ఫిల్ చేసిన డేటాని గెట్ చేసుకుంటాం. గెట్ చేసుకొని ఎప్పుడైతే మనం సబ్మిట్ బటన్‌ని క్లిక్ చేస్తామో, సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ డేటాను తీసుకొనెళ్ళేసి బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి ఇస్తాది. ఏది ఇచ్చేది మనకు? ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఇస్తది. ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తదంటే, ఈ డేటాని ఎక్కడైతే మనకు స్టోర్ చేయాలనో ఇక్కడ లాజిక్ రాస్తాం మనం. ఎక్కడ స్టోర్ చేయాలి? ఆల్రెడీ ఈ డేటా ఉందా? లేదా? ఉంటే ఏం చేయాలి? అనేసి మొత్తం అంతా రాస్తాం. ఒక న్యూ యూజర్‌ని నేను క్రియేట్ చేస్తున్నా. న్యూ యూజర్‌ని నేను క్రియేట్ చేస్తే, ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ తీసుకొని ఒక న్యూ రికార్డ్‌గా మనకు డేటాబేస్‌లో స్టోర్ చేస్తాది. ఈ డేటాబేస్ ఎందుకోసం అంటే టు స్టోర్ ది డేటా. టు స్టోర్ ది డేటా. ఆ డేటా కూడా మనకి ఎలా ఉంటదంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఒకటి ఎస్‌క్యూఎల్ డేటాబేసెస్, ఇంకోటి నోఎస్‌క్యూఎల్ డేటాబేస్. ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనేది మనకి ఎలా ఉంటదంటే, టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. నోఎస్‌క్యూఎల్ డేటా ఎలా స్టోర్ అవుతదంటే, ఇట్స్ ఎ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో స్టోర్ అవుతది. ఎగ్జాంపుల్ మనకు ఎస్‌క్యూఎల్‌కి ఎగ్జాంపుల్ మైఎస్‌క్యూఎల్. అదే నోఎస్‌క్యూఎల్‌కి ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ మాంగోడీబీ. ఇట్స్ ఏ డాక్యుమెంట్ ఫార్మాట్, ఇట్స్ ఏ టేబుల్ ఫార్మాట్ మనకి. ఓకే. ఇట్స్ క్లియర్ దిస్ జనరల్ వర్డ్. ఇది క్లియరా? సో జావా స్క్రిప్ట్ హెల్ప్‌తో మనకి బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి డేటా అందుతుంది. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ హెల్ప్‌తో డేటాబేస్‌లో మనం స్టోర్ చేస్తున్నాము. స్టోర్ ది డేటా. ఇప్పుడు మనకి సేమ్ యూజర్ ఈమెయిల్‌తో వచ్చేసి మనం డేటాని మనం డేటాబేస్‌లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్సర్ట్ చేసి మనకి ఇక్కడ లాజిక్ రాసుంటాం. ఆల్రెడీ డేటాబేస్‌లో ఎగ్జిస్టింగ్ ఉంటే యూజర్‌కి ఒక రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ చేయాలి. ఇదేం చేస్తది? ఒక డేటా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది అంటే ఈ డేటాబేస్ ఒక రెస్పాన్స్ అనేది మళ్ళీ బ్యాక్ ఇస్తది. ఆ రెస్పాన్స్ అనేది మనకు గెట్ చేసుకునేది బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. బ్యాక్ ఎండ్ స్కిల్ అనేది డేటాబేస్ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ని మనకు క్యాచ్ చేసుకొని, ఆ రెస్పాన్స్‌ని మనకి యూజర్‌కి ప్రింట్ చేస్తది. ఆ యూజర్ ప్రింట్ చేసే లాంగ్వేజ్ ఏందంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్. ఇక్కడ రెస్పాన్స్ బ్యాక్ ఇస్తది. ఇట్స్ ఏ రెస్పాన్స్ వస్తది. అప్పుడు మనకి వచ్చిన రెస్పాన్స్ ఏమొస్తదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే యువర్ ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అనేసి వస్తది. రైట్? సో, ఇక్కడ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేది ఏందంటే ఇట్స్ ఎ మీడియేటర్. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీనే సర్వర్ సైడ్ టెక్నాలజీ కూడా అనొచ్చు. ఇట్స్ ఎ మీడియేటర్. ఇదేం చేస్తదంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్‌లో ఇన్సర్ట్ చేస్తాది. దాన్నే క్రియేట్ కూడా అంటాం. దాన్నే క్రియేట్ ఆర్ యాడ్ రికార్డ్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ రికార్డ్ స్టోర్ అయింది. ఆ రికార్డ్‌లో ఏదైనా సరే కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ చేంజెస్ చేయాలన్నా సరే విత్ హెల్ప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ హెల్ప్‌తోనే మనం ఆ డేటాబేస్‌లో ఉండే డేటాని మనం ఎడిట్ చేస్తాము. దాన్నేమంటారంటే అప్డేట్. అప్డేట్ ఆర్ ఎడిట్ అంటాము. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఈ డేటాబేస్‌లో డేటా ఏముంది అని చెక్ చేయాలి అంటే ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏం చేస్తదంటే డేటాబేస్‌లో ఉండే డేటాను మొత్తాన్ని గెట్ చేసుకుంటది. దాన్నేమంటారంటే ఇట్స్ ఎ రీడ్. రీడ్ ఆర్ గెట్ అంటాం. నెక్స్ట్ డేటాబేస్‌లో ఉన్న రికార్డ్ నాకొద్దు డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇట్స్ ఎ డిలీట్ ఆర్ రిమూవ్. మెయిన్ ఈ 4 ఆపరేషన్స్ చేసేదే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఆ 4 ఆపరేషన్స్ ఫస్ట్ వన్ సి క్రియేట్, సెకండ్ వన్ యూ అప్డేట్, థర్డ్ వన్ రీడ్, ఫోర్త్ వన్ డిలీట్. ఎవరైతే ఏ పర్సన్ అయితే డేటాబేస్‌లో డేటాని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, రీడ్ చేయడం, డిలీట్ చేయడం ఈ 4 ఆపరేషన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే
డెవలపర్ అంటాం. వాళ్ళనే డెవలపర్ అంటాం. ఈ డెవలపర్ అనేవాళ్ళు బ్యాక్ ఎండ్ డెవలపర్ మాత్రమే ఉంటాడు. డెవలపర్ అంటే ఇట్స్ ఏ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఎప్పుడైనా సరే మీరు విన్నారా? బ్యాక్ ఎండ్ డిజైనర్ అనేసి ఎప్పుడైనా విన్నారా మీరు? బ్యాక్ ఎండ్ డిజైనర్ అనేసి ఎప్పుడైనా మీరు విన్నారా? బ్యాక్ ఎండ్‌లో డిజైనర్ ఉండడు. ఇట్స్ ఏ డెవలపర్. డెవలపర్ ఓన్లీ ప్రోగ్రామ్ ఆర్ లాజిక్ వీటి మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తాడు. అంటే లాజిక్ ఎలా రాయాలి, ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఏ మెథడ్ రాయాలి అనేసి ఇలాంటి. ఓకే. అదే ఫ్రంట్ ఎండ్‌లో మనకి ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటాం. అండ్ డెవలపర్ కూడా అనొచ్చు. ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అండ్ డెవలపర్ కూడా అనొచ్చు. బట్ ఇక్కడ టర్మ్ అదే. డెవలపర్ అనే దాన్ని ఎవరైతే కోడ్ ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. బట్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళని కూడా డెవలపర్స్ ఎందుకు అంటాము అంటే కమింగ్ టాపిక్‌లో మనం మాట్లాడుకుంటాం. సో, ఇప్పుడు మనకి డిజైనింగ్ చేసి, ఈ డిజైనింగ్‌లో వచ్చిన డేటాని గెట్ చేసుకొని, డేటాబేస్‌లో ఇన్సర్ట్ చేసిన డేటాని మళ్ళీ గెట్ చేసుకొని, డిస్‌ప్లే చేసి, వాటిని ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం ఇయన్నీ ప్రాసెస్ చేసే పర్సన్‌నే ఇట్స్ ఏ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాము. ఏమన్నా ఐడియా వచ్చిందా? ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే? ఎనీ ఐడియా? జస్ట్ లిటిల్ బిట్ ఐడియా ఏమన్నా వచ్చిందా? Yes. ఓకే. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్‌లో ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ దేనికి యూజ్ అవుతాది అనేసి ఒకసారి చూద్దాం. సో, దిస్ ఇస్ అ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ యొక్క వర్క్ అనమాట మనకి. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ గురించే చూద్దాం. ఫస్ట్ ఓన్లీ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నేను ఇందాక సెర్చ్ చేశానుగా చాట్ జీపీటీలో. నా సీసీ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ ఏమేమి ఉంటాయంటే మెయిన్ బేసిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ లేని సబ్జెక్ట్ అంటూ ఏది లేదు. కంపల్సరీ ఎనీ ఫుల్ స్టాక్ డెవలపర్కైనా, ఎనీ ఫ్రంట్ ఎండ్ డిజైనర్కైనా కంపల్సరీ రావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఈ 3 అనమాట. ఓకే. నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్. వీటిలో కొన్ని లైబ్రరీస్ కానీ, కొన్ని ఫ్రేమ్వర్క్ కానీ కొన్ని రావాలి. ఇట్స్ ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీస్. రియాక్ట్, యాంగ్లర్, వ్యూజేఎస్, బూట్స్ట్రాప్. ఓకే. నేను మళ్ళీ 1 బై 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మనకు ఫ్రేమ్వర్క్, లైబ్రరీస్ ఆ టర్మ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. నెక్స్ట్ రోల్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫోకస్ ఆర్ రోల్ ఏంటంటే జస్ట్ ఫోకస్ ఆన్ దేర్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, మేకింగ్ షూర్ ద వెబ్సైట్ ఈజ్ విజువలీ అపీలింగ్ అండ్ రెస్పాన్సివ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. జనరల్గా మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ అనేది ఒక యూజర్ చూడంగానే చాలా అట్రాక్టివ్గా ఉండాలి అండ్ రెస్పాన్సివ్గా ఉండాలి. రెస్పాన్సివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక వెబ్సైట్ని మనం డెవలప్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది ప్రతి డివైస్లో ఆ డివైస్ తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఒక వెబ్సైట్ మనం డిజైన్ చేశాము అంటే ఆ వెబ్సైట్ని మనకు లైవ్కి వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ని ల్యాప్టాప్లో ఓపెన్ చేయొచ్చు అండ్ డెస్క్టాప్లో ఓపెన్ చేయొచ్చు, మొబైల్లో ఓపెన్ చేయొచ్చు, ట్యాబ్లో ఓపెన్ చేయొచ్చు. ఏ స్క్రీన్లో ఓపెన్ చేసినా మన వెబ్సైట్ అనేది చాలా నీట్గా కనిపించే ప్రాసెస్నే రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైన్ అంటాము. ఇవన్నీ చేసే స్కిల్స్ ఎవరంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్ మాత్రమే చేయగలడు. ఓకే. ఇవన్నీ అప్ టు నౌ ఇప్పటి వరకు చేసిన పాయింట్స్ అన్నీ మనకు ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటాము. ఓకే. క్లియర్ దిస్ పాయింట్? ఒక వెబ్సైట్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇదే వెబ్సైట్ తీసుకోండి. ఈ వెబ్సైట్ మనకు ఓపెన్ చేయంగానే
లోగో కనిపిస్తోంది. అండ్ ఏదో ఒక హెడ్డింగ్ కనిపిస్తోంది. ఏదో ఇలా స్క్రోలింగ్ అవుతోంది. అండ్ ఇక్కడ మనకు కొన్ని లింక్స్ ఉన్నాయి. కొన్ని స్క్రోలింగ్ ఇలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి యూజర్ ఇంటర్ఫేస్ అంటే యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు చూడండి యూజర్ క్లిక్ చేస్తున్నాడు. ఇట్లా క్లిక్ చేస్తానే మనకు ఇలా డేటా కూడా మనకి ఇట్లా ఎళ్తోంది. ఇట్స్ ఏ ఇంటరాక్టింగ్ విత్ ద వెబ్‌సైట్ అనమాట మనకు. నెక్స్ట్ సీస్ ఇలా చూడండి హోవర్ చేస్తున్నాం. ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదో మనకు అప్లై అవుతోంది. ఇట్స్ ఏ ఇంటరాక్టింగ్. ఇలాంటియన్నీ మనకు చేసేది విజువలైజేషన్ మీన్స్ హోవర్ చేయగానే మనకి షాడో అప్లై అవుతుంది. ఇట్లా విజువలైజేషన్ గానీ, ఇలా యూజర్ ఇంటరాక్టింగ్ గానీ, లేదా కనిపించే డిజైన్ ఏదైనా సరే, ఇదంతా డిజైన్ చేయాలంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డిజైన్ మాత్రమే చేయగలడు. వాడు యూజ్ చేసే స్కిల్స్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్‌వర్క్ రియాక్ట్, యాంగులర్, వ్యూజేఎస్, బూట్‌స్ట్రాప్ ఇవన్నీ స్కిల్స్ యూజ్ చేసుకొని మనం చేస్తారు. ఏమైనా డౌట్? ఎవరో మీట్లో నుంచి తీశారు. ఏమైనా డౌటా? ఓకే. క్లియర్? ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అనేవాడు ఓన్లీ యూజర్‌కి ఏదైతే కనిపిస్తోందో అది మాత్రమే డిజైన్ చేయగలడు. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం దాన్ని. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ యొక్క రోల్స్ చూద్దాం. బ్యాక్ ఎండ్ డెవలపర్ లాంగ్వేజెస్, టెక్నాలజీస్, ఫ్రేమ్వర్క్, డేటాబేసెస్ అన్నీ చాలా ఉంటాయి. సో కాపీ చేస్తున్నా, పేస్ట్. లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ జావా స్క్రిప్ట్ ఇట్స్ ఏ నోడ్ జేఎస్ అంటున్నారు. అంటే జావా స్క్రిప్ట్‌ని మనకు ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ ఎండ్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ స్కిల్స్ నేను చెప్పినప్పుడు మీకు అర్థమవుతది. అండ్ అదేవిధంగా పైథాన్, రూబీ, పీహెచ్‌పీ, జావా అండ్ డాట్ నెట్ కూడా వస్తది మనకు. డాట్ నెట్ ఎక్సెట్రా. ఇవి లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్ అన్నమాట. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఇవి. అండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఎక్స్‌ప్రెస్ జేఎస్, జాంగో, రూబీ ఆన్ రైల్స్, లారవెల్, స్ప్రింగ్ బూట్ ఎక్సెట్రా. ఇక్కడ మనకు ఏఎస్‌పీ డాట్ నెట్ కూడా వస్తుంది మనకు. ఏఎస్‌పీ డాట్ నెట్‌లో. అండ్ అదేవిధంగా డేటాబేసెస్ మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ అండ్ మాంగోడీబీ ఎక్సెట్రా. రోల్ manages the server application logic, database interactions and ensure the front end receives unnecessary data. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని కంట్రోలింగ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, ఇంకా వాటిని అంతటిని మ్యానిపులేట్ చేయడం అంతే. ఇట్స్ ఏ మ్యానిపులేట్ నథింగ్ బట్ ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం ఇవన్నీ మనకు మ్యానిపులేషన్ అంటాం. ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా మొత్తాన్ని కంట్రోలింగ్ చేసుకోవడం బ్యాక్ ఎండ్ టెక్నాలజీ రోల్ అనమాట. క్లియర్ దిస్? నెక్స్ట్ డెవాప్స్ అండ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మనకు అవసరం లేదు అని. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అనుకోండి. డిప్లాయ్మెంట్లో లాస్ట్లో చేసేది అంటే మన ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళడం అనమాట. ఇట్స్ ఏ డిప్లాయ్మెంట్ అనమాట. హ్యాండిలింగ్ సర్వర్ మేనేజ్మెంట్, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అండ్ స్కేలింగ్ అండ్ ఇన్ష్యూరింగ్ దట్ అప్లికేషన్స్ రన్స్ స్మూత్లీ ఇన్ ప్రొడక్షన్. ఇదంతా లాస్ట్లో మన అప్లికేషన్ మొత్తం అంతా ఎండ్ అయిపోయేసి మనకు లైవ్కి వెళ్ళిన తర్వాత యూజర్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్పుడు ఈ డెవాప్స్ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. ఓకే, ఇవన్నీ హోస్టింగ్ ప్రొవైడర్స్ అనమాట. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఇవన్నీ వచ్చేసి హోస్టింగ్ ప్రొవైడర్స్. అంటే ఇట్స్ ఏ స్పేస్ ప్రొవైడర్స్. మన వెబ్సైట్ని లైవ్లో పెట్టుకోవాలంటే దేర్ ఆర్ స్పేస్ ప్రొవైడర్స్ అనమాట మనకి. ఓకే, వై ఫుల్ స్టాక్ డెవలపర్స్. సో వై ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సిరీస్. ఒక అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ మనము అనలైజ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గురించి మీకు తెలియాలన్నమాట. అంటే ఒక అప్లికేషన్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎక్కడైనా సరే మనం వర్క్ చేయాలి అంటే వీ నీడ్ టు లర్న్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, సో అప్ టు నౌ ఈ టర్మ్స్ గురించి ఏమన్నా సరే డౌట్ ఉందా? అప్ టు నౌ ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో ఈ టర్మ్స్ గురించి ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? No. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క స్కిల్ గురించి నీట్గా తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్లో మనకు వచ్చే రోల్స్ ఏంటి? సో ఫ్రంట్ ఎండ్ రోల్స్, ఆ రోల్స్ తగ్గట్టుగా ఏ స్కిల్స్ వస్తే ఆ రోల్స్కి సూటబుల్ అని నేను చెప్తాను.
సో ఫ్రంట్ ఎండ్లో ఏ ఫ్రంట్ ఎండ్ డిజైనర్కైనా సరే కావాల్సిన స్కిల్స్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ రోల్లో మనకి మెయిన్ నేమ్ వచ్చేసి మనకు ఈ స్కిల్స్ అనమాట. మనకి రోల్స్ నోట్ చేద్దాం. హెచ్టిఎంఎల్ డిజైనర్ అంటాం. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ డెవలపర్ కూడా అంటాం. కొన్నిసార్లు మనకు హెచ్టిఎంఎల్ డెవలపర్ కూడా అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫ్రంట్ ఎండ్ డిజైనర్, అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్, నెక్స్ట్ యూఐ డిజైనర్ అండ్ యూఐ డెవలపర్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ యూఎక్స్ డిజైనర్, నెక్స్ట్ యాంగులర్ డెవలపర్ అండ్ అదేవిధంగా రియాక్ట్ జేఎస్ డెవలపర్. యాంగులర్ డిజైనర్, రియాక్ట్ జేఎస్ డిజైనర్ అంటారు. ఇట్స్ ఏ డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. అసలు డెవలపర్ ఎందుకు అంటున్నాం అనేసి నేను చెప్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డెవలపర్. సో ఈ టర్మ్స్ చాలా వరకు ఈ రోల్స్ యూజ్ చేస్తారు. ఈ రోల్స్లో ఏదైనా సరే మనకు ఈ ఫ్రంట్ ఎండ్ కిందకే వస్తాయి. ఈ ఫ్రంట్ ఎండ్కి రావాల్సిన స్కిల్స్ ఏంటి? ఈ ఫ్రంట్ ఎండ్కి రావాల్సిన స్కిల్స్, ఏ స్కిల్స్ వస్తే ఏ డెవలపర్ అవుతాడు? మెయిన్ మనకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేది బేసిక్. దేనికైనా సరే మనకు ఫ్రంట్ ఎండ్కి ఈ 3 స్కిల్స్ కంపల్సరీ రావాలి. అండ్ అడిషనల్ మనకు బూస్ట్రాప్. ఓకే, ఇట్స్ ఏ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జేఎస్ ఫర్ జావా స్క్రిప్ట్. ఇట్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్. అంటే ఈ 3 స్కిల్స్ వచ్చాయి అంటే ఈ బూస్ట్రాప్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ వచ్చినా బూస్ట్రాప్ అర్థమవుతుంది. బూస్ట్రాప్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. జనరల్గా బూస్ట్రాప్ అనేది ఎక్కువగా సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్ పర్పసే యూజ్ చేస్తాం. ఇవి బేసిక్ స్కిల్స్ అనమాట. ఎవరికైనా సరే ఈ హెచ్టిఎంఎల్ డిజైనర్కైనా, డెవలపర్కైనా, ఫ్రంట్ ఎండ్ డిజైనర్కైనా, డెవలపర్కైనా, యూఐ డిజైనర్కైనా, యూఎక్స్ డెవలపర్కైనా, ఎవరికైనా సరే మెయిన్ కావాల్సిన బేసిక్ ఏంటంటే ఈ స్కిల్స్. దీని తర్వాతనే యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్. అంటే ఈ స్కిల్స్ కామన్. ఈ స్కిల్స్తో పాటు ఎవరికైతే యాంగులర్ విత్ టైప్ స్క్రిప్ట్ వస్తుందో వాళ్ళని ఏమంటారంటే యాంగులర్ డెవలపర్ అంటాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ స్కిల్స్తో పాటు రియాక్ట్ జేఎస్ వస్తే వాళ్ళని రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటాం. చూడండి, ఈ స్కిల్స్ అనేది బేసిక్. దేనికైనా సరే, ఏదర్ ఫ్రంట్ ఎండ్కైనా, ఏదర్ బ్యాక్ ఎండ్కైనా, దేనికైనా సరే ఈ స్కిల్స్ కామన్. ఓన్లీ ఈ స్కిల్స్ వచ్చే వాళ్ళనే, ఓన్లీ అప్ టు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూస్ట్రాప్, ఓన్లీ ఈ స్కిల్స్ వచ్చే వాళ్ళని ఏమంటారంటే యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్ అంటాం. యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్ అంటాం. సో దీంట్లో మనకి వెబ్ డిజైనర్. ఓకే, ఓన్లీ ఈ స్కిల్స్ వచ్చే వాటికి యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్ అంటాం. ఈ స్కిల్స్తో పాటు యాంగులర్ వస్తే యాంగులర్ డెవలపర్ అవుతారు. అంటే దీన్నే మనకు ఇంకొక నేమ్ ఏంటంటే యూఐ డిజైన్ అండ్ డెవలప్మెంట్. దీనికి ఇంకో నేమ్ యాంగులర్కి మనకు ఇంకొక నేమ్ ఏంటంటే యూఐ డిజైన్ డెవలప్మెంట్. సేమ్ రియాక్ట్కి కూడా మనం ఏమంటామంటే యూఐ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కూడా అనొచ్చు. అండ్ అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కూడా అంటాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో నీకు ఏం స్కిల్స్ వచ్చు అనేసి అడుగుతారు. అప్పుడు మనం యాంగులర్ వచ్చు అంటే యు ఆర్ ద యాంగులర్ డెవలపర్. అదే రియాక్ట్ వచ్చు అంటే యు ఆర్ ద రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఆర్ రియాక్ట్ డెవలపర్, ఏదైనా అనొచ్చు. క్లియర్? ఫ్రంట్ ఎండ్ గురించి క్లారిటీ వచ్చిందా? ఓకే, ఏ రోల్స్ దేనికి సూట్ అవుతాయి. మరి ఇక్కడ యూఎక్స్ అంటున్నారంటే యూఎక్స్ అనేది నాట్ ఓన్లీ దిస్ స్కిల్స్. యూఎక్స్కి మనకు కంపల్సరీ మనకి ఏం కావాలంటే ఫోటోషాప్ కానీ, అడోబ్ ఎక్స్డి కానీ,
అదేవిధంగా ఫిగ్మా కానీ ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ మనకు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ ఎలా ఉంటుందో ఒక లేఅవుట్ని ఇస్తారు. అంటే ఇమేజ్ ఫార్మేట్లో ఇస్తారు. ఇట్స్ ఇమేజ్ ఫార్మేట్ ఆర్ పిఎస్డి ఫార్మేట్ కూడా అనొచ్చు. ఇమేజ్ ఫార్మేట్ ఆర్ పిఎస్డి ఫార్మేట్లో మనకి ఇస్తారు. ఒక వెబ్సైట్ ఇలా ఉంటుంది అనేసి లేఅవుట్లో ఇస్తారు. ఈ యుఎక్స్ డిజైనర్ అనేది యుఐకి ఇస్తారు. యుఎక్స్ అనే వాళ్ళు యుఐకి ఇస్తారు. యుఐ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కోడింగ్ లెక్క కన్వర్ట్ చేస్తారు. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఇలా ఉంటుంది అనేసి ఒక ఇమేజ్ ఫార్మేట్లో ఇస్తారు. లైక్ దిస్ ఇలా ఉంటుంది ఒక వెబ్సైట్, మీ వెబ్సైట్ ఇలా ఉంటుంది అనేసి క్లయింట్కి ఇస్తాం. క్లయింట్ ఓకే అయింది అనుకోండి, దీన్ని లైవ్లోకి వెళ్తాం, అంటే కోడింగ్లోకి వెళ్తాం. ఇన్ కేస్ దీంట్లో ఏమైనా చేంజెస్ అనుకోండి, డైరెక్ట్ చెప్తాడు ఇలా చేంజెస్ చేయి అనేసి. అప్పుడు ఏం చేస్తాడంటే యూఎక్స్ డిజైనర్ వాడు ఇలా చేంజ్ చేస్తాడు. ఈ చేంజెస్ అన్ని ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు అంటే యూఎక్స్ డిజైనర్ వాళ్ళు ఏ ఇమేజెస్ వాడారు, ఏ ఫాంట్ ఫ్యామిలీ వాడారు, ఎంత ఫాంట్ సైజు వాడారు, ఎంత స్పేసింగ్ వాడారు, ఎంత మార్జిన్స్ వాడారు, ఇవన్నీ వాళ్ళకి డెవలపర్కి ఇస్తారు. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అవే వాల్యూస్ యూజ్ చేస్తారు. ఓకే, క్లియర్? ఇది యూఎక్స్కి యూఐకి ఉన్న రిలేషన్ అనమాట. మనకి యూఐ అనేది ఏంటంటే ఇట్స్ ఇమేజ్ ఫార్మేట్. యూఎక్స్ అనేది ఒక ఇమేజ్ ఫార్మేట్, యూఐ అనేది కోడింగ్ అనమాట. ఇట్స్ హెచ్టిఎంఎల్ డిజైనర్ అవ్వచ్చు, హెచ్టిఎంఎల్ డెవలపర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ స్కిల్. సో బ్యాక్ ఎండ్ స్కిల్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ రెండే, ఎయిదర్ యాంగులర్ ఎయిదర్ రియాక్ట్, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ బ్యాక్ ఎండ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది జావా డెవలపర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చిన జావా స్క్రిప్ట్ జావా రెండు సేమ్ కాదు. జావా స్క్రిప్ట్ జావా రెండు సేమ్ కాదు, రెండు డిఫరెంట్ టెక్నాలజీస్ అనమాట. ఓకే, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, నోడ్ జేఎస్ డెవలపర్, నెక్స్ట్ .NET డెవలపర్, నెక్స్ట్ అదేవిధంగా పిహెచ్పి డెవలపర్, నెక్స్ట్ రూబీ డెవలపర్. ఓకే, నెక్స్ట్ ఏమైనా మిస్ అయిందా మనకు? నార్మల్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్. జావా, రూబీ, పిహెచ్పి, డన్. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, నోడ్ జేఎస్ డెవలపర్, .NET డెవలపర్, పిహెచ్పి డెవలపర్, రూబీ డెవలపర్. వీటితో పాటు మనం ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్వర్క్ కూడా మనం నేర్చుకోవాలి. జావాకు ఫ్రేమ్వర్క్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ అనమాట. స్ప్రింగ్ బూట్ ఈ ఫ్రేమ్వర్క్స్ ఏం చేస్తాయి అంటే డేటాబేస్ నుంచి డేటాని చాలా ఈజీగా తీసుకొని వస్తాయి. ఓకే, డేటాబేస్ నుంచి డేటాని చాలా ఈజీగా తీసుకొని వస్తాయి. ఇవి ఫ్రేమ్వర్క్స్ అనమాట. నెక్స్ట్ పైథాన్కి జాంగో, ఫ్లాస్క్ కూడా ఉంది మనకు, జాంగో, ఫ్లాస్క్. బట్ వెబ్ డెవలప్మెంట్కి జాంగోనే ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా నోడ్ జేఎస్కి ఎక్స్ప్రెస్ జేఎస్ ఇస్ ద ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా డేటాబేస్లో ఉండే డేటాని తీసుకొని వస్తాం ఈజీగా. అండ్ అదేవిధంగా ఏఎస్పి .NET. నెక్స్ట్ పిహెచ్పికి కోడిగ్నేటర్, నెక్స్ట్ లారవెల్ అండ్ మెజెంటో, ఇలాంటి చాలా ఉండొచ్చు మనకి. సో మెయిన్ లారవెల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కోడిగ్నేటర్ మనకి. నెక్స్ట్ రూబీ ఆన్ రైల్స్. ఓకే, రూబీ ఆన్ రైల్స్ అనేసి ఉంది మనకి. సో ఇట్స్ ఏ ఫ్రేమ్వర్క్, రూబీ ఆన్ రైల్స్. ఇట్స్ ఏ కాంబినేషన్. ఓకే, దీంట్లో ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు. ఆ కాన్సెప్ట్స్ నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఎవరికైతే జావా డెవలప్మెంట్ స్కిల్స్ వచ్చో, అంటే ఇక్కడ మనకు ఏం చేస్తారు అనేసి నేను చెప్తాను మళ్ళీ. అంటే ఇక్కడ మనకి ఓన్లీ మనం చెప్పింది ఏంది, ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్ని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, గెట్ చేసుకోవడమే నేను చెప్పాను. బట్ ఈ జావా ఆర్ పైథాన్, నోడ్ జేఎస్, .NET, పిహెచ్పి, రూబీ వీటిని యూజ్ చేసుకొని ఇంకా కొన్ని రోల్స్ కూడా చేస్తారు. ఆ రోల్స్ నేను చెప్తాను. వీటితో పాటు బ్యాక్ ఎండ్తో పాటు మనకి డేటాబేస్. సో డేటాబేస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ డేటాబేస్ మనకు ఎక్కువగా యూజ్ చేసేది MySQL అండ్ అదేవిధంగా SQL
MySQL అండ్ SQL, నెక్స్ట్ MongoDB. ఎక్కువగా యూజ్ చేసి ఇవే. ఈ రెండు SQL, ఇది NoSQL డేటాబేస్ అనమాట. NoSQL డేటా అంటే టేబుల్ ఫార్మేట్ ఉండదు, ఇట్స్ ఏ డాక్యుమెంట్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం డేటాని. ఇప్పుడు జావాకి ఎక్కువగా యూజ్ చేసేది SQL యూజ్ చేస్తారు. సో విత్ SQL అండ్ పైథాన్కి ఎక్కువగా విత్ MySQL. నెక్స్ట్ అదేవిధంగా నోడ్కి ఎక్కువగా యూజ్ చేసేది MongoDB. .NETకి ఎక్కువ యూజ్ చేసేది SQL సర్వర్ అనేసి ఒకటి ఉంది, SQL సర్వర్. నెక్స్ట్ అదేవిధంగా PHPకి మెయిన్ MySQL విత్ MySQL. ఇట్స్ ఏ డేటాబేస్ అనమాట మనకి. చూడండి, ఎవరైతే బ్యాక్ ఎండ్లో జావా టెక్నాలజీ యూజ్ చేస్తారో వాళ్ళని జావా డెవలపర్ అంటాం. ఎవరైతే బ్యాక్ ఎండ్లో పైథాన్ వచ్చో పైథాన్ డెవలపర్ అంటాం. ఎవరికైతే నోడ్ వచ్చో వాళ్ళని నోడ్ డెవలపర్ అంటాం. .NET వచ్చో .NET డెవలపర్ అంటాం. బేస్డ్ ఆన్ స్కిల్స్ని బట్టి వాళ్ళ రోల్స్ అనేసి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి టర్మ్స్, ఇప్పుడు మనకు వచ్చిన టర్మ్స్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ అవ్వచ్చు, జావా ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్, ఇలా ఏదైనా టర్మ్ అవ్వచ్చు. ఫుల్ స్టాక్ జావా ఆర్ జావా ఫుల్ స్టాక్ ఇలా అంటాం. ఫుల్ స్టాక్ అనగానే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్, దిస్ ద కాంబినేషన్. ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ అనగానే ది స్కిల్స్, ఫస్ట్ ఈ స్కిల్స్ అనమాట మనకు. ఫ్రంట్ ఎండ్ అనగానే మనకు ఇక్కడ నేను నోట్ డౌన్ చేస్తాను చూడండి, HTML, CSS, బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్. అండ్ మనకి యాంగ్లర్ కానీ రియాక్ట్ కానీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. యాంగ్లర్ కానీ రియాక్ట్ కానీ ఏదైనా సరే మనకు రిక్వైర్మెంట్ దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. యాంగ్లర్ విత్ టైప్ స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్, ఏదో ఒక స్కిల్ అనమాట. వీటి రెండిట్లో ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి. ఫ్రంట్ ఎండ్లో ఫుల్ స్టాక్గా మనకు కంప్లీట్గా రావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక స్కిల్ మనకు వచ్చి ఉండాలి. అదేవిధంగా బ్యాక్ ఎండ్లో మనకి ఇప్పుడు జావా యూజ్ చేస్తున్నామంటే ఇట్స్ ఏ జావా విత్ స్ప్రింగ్ బూట్. ఓన్లీ జావా అంటే జావాలో చాలా స్కిల్స్ ఉంటాయి. కోర్ జావా, అడ్వాన్స్ జావా, J2EE, హైబర్నెట్ అండ్ వెబ్ సర్వీసెస్, రెస్ట్ APIs, SOPs, ఇలాంటి చాలా ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డేటాబేస్, ఇట్స్ ఏ SQL. చూడండి, నేను చెప్పిన స్కిల్స్తో పాటు ఇవన్నీ మనకు వస్తే యు ఆర్ ద జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. అండ్ అదేవిధంగా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ మాత్రం నోట్ డౌన్ చేస్తాను, అన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ పైథాన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, వెబ్ డెవలపర్ అంటున్నాం. వీటికి రావాల్సిన స్కిల్స్ ఫ్రంట్ ఎండ్లో యాజ్ ఇట్ ఈస్ అండ్ బ్యాక్ ఎండ్లో మనకు వచ్చేది ఏంటంటే ఇట్స్ ఏ పైథాన్ విత్ జాంగో. డి అనే సైలెంట్ అనమాట, దీన్ని జాంగో అంటాం మనం. పైథాన్ విత్ జాంగో. ఇక్కడ మనకు ఎక్కువగా యూజ్ చేసేది MySQL యూజ్ చేస్తుంటారు. ఓకే, ఇట్స్ ఏ పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ అనమాట ఇవన్నీ. ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్నట్టే యు ఆర్ ద ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్. లేదు నాకు ఓన్లీ పైథానే కావాలనుకుంటే గో ఫర్ దిస్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వితౌట్ నోయింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, కొద్దిగా క్రిటికల్ ఉండొచ్చు. బట్ నేర్చుకోవచ్చు, బట్ మనకు ఏదో నేర్చుకున్నట్టు ఉంటుంది. బట్ దేనికోసం నేర్చుకుంటామో మనకు అర్థం కాదనమాట. ఓకే, అందరికీ ఎవరైనా సరే ఫుల్ స్టాక్ వెళ్తున్నా అంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుని మళ్ళీ తర్వాత బ్యాక్ ఎండ్కి వెళ్ళండి. ఓకే, ఎవరికైనా సరే ఫ్రంట్ ఎండ్ ఈజ్ ద చాయిస్, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫుల్ స్టాక్ డెవలపర్ Node.js ని మనకు మీన్ అండ్ మెర్న్ అంటాం. మీన్ స్టాక్ డెవలపర్, మెన్ స్టాక్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్లో సేమ్ కామన్,
ఇక్కడ మనకు మీన్లో ఎం అంటే ఇట్స్ ఏ మాంగోడిబి, ఇట్స్ మాంగోడిబి. అదేవిధంగా ఈ ఫర్ ఎక్స్ప్రెస్ జేఎస్, ఈ ఫర్ ఎక్స్ప్రెస్ జేఎస్. అదేవిధంగా ఏ ఫర్ ఇట్స్ ఏ యాంగులర్, ఇట్స్ ఫర్ యాంగులర్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎన్ ఫర్ నోడ్ జేఎస్. చూడండి, ఓకే. ఎం ఫర్ మాంగోడిబి, ఈ ఫర్ ఎక్స్ప్రెస్ జేఎస్, ఏ ఫర్ యాంగులర్ జేఎస్ అండ్ నోడ్. అదేవిధంగా మెర్న్ అంటాం, ఓన్లీ యాంగులర్ ప్లేస్లో ఆర్ మారుతుంది. ఇట్స్ ఏ రియాక్ట్, ఇట్స్ ఏ రియాక్ట్ అనమాట. ఇప్పుడు యాంగులర్ కానీ రియాక్ట్ కానీ అంటే కంపల్సరీ మనకి ఏం కావాలి? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్ రావాల్సిందే. యాంగులర్ రావాలన్నా, రియాక్ట్ రావాలన్నా ఈ స్కిల్స్ అన్నీ రావాల్సిందే. ఆ స్కిల్స్ అన్నీ మనకు ఫ్రంట్ ఎండ్లో ఇక్కడ మేడం. ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. మాంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్, నోడ్ జేఎస్ ఈజ్ ద బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. అప్పుడు మనకి వీటిని ఏమంటారంటే మీన్ స్టాక్, మెన్ స్టాక్. ఎవరికైనా సరే, ఎవరైతే యాంగులర్, రియాక్ట్ నేర్చుకుంటున్నారో ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అంటే నేను ఇచ్చే సజెషన్ ఈ మీన్ స్టాక్ కానీ మెన్ స్టాక్ కానీ నేర్చుకోండి. ఓకే. ఇన్ కేస్ పైథాన్కి వెళ్ళాలి అంటే నో నీడ్ యాంగులర్ అండ్ రియాక్ట్, ఓన్లీ హెచ్టిఎంఎల్, సిఎస్, బూస్ట్రాప్, జావాస్క్రిప్ట్ వస్తే చాలు, పైథాన్కి వెళ్ళిపోవచ్చు. బట్ కొన్ని కంపెనీస్లో ఫ్రేమ్వర్క్ వచ్చా అంటారు, ఫ్రంట్ ఎండ్లో ఫ్రేమ్వర్క్ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ వచ్చా అంటారు, కంపల్సరీ అవి నేర్చుకోవాలి అప్పుడు. అండ్ అదేవిధంగా జావాలో కూడా అంతే, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూస్ట్రాప్, జావాస్క్రిప్ట్ వస్తే చాలు, జావా నేర్చుకోవచ్చు. బట్ కొన్ని కంపెనీస్లో జావా విత్ యాంగులర్ అంటాం, జావా విత్ యాంగులర్ వచ్చే వాళ్ళు మాత్రం ప్రిఫర్ అంటారు, అప్పుడు మనకి యాంగులర్ మళ్ళీ రావాలి. ఓకే. సేమ్ అదేవిధంగా డాట్ నెట్, డాట్ నెట్ ఫుల్ స్టాక్, డాట్ నెట్ ఫుల్ స్టాక్. ఈ డాట్ నెట్ ఫుల్ స్టాక్లో మనకి సేమ్ సి షార్ప్, ఏఎస్పి డాట్ నెట్ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ వెబ్ సర్వీసెస్. సో లైక్ దిస్. సో ఇలా కొన్ని పాయింట్స్ అయితే కొన్ని వస్తాయి. బట్ ఇవన్నీ డాట్ నెట్లో. అండ్ అదేవిధంగా మనకి ఫ్రంట్ ఎండ్లో యాజ్ ఇట్ ఈస్, ఫ్రంట్ ఎండ్లో మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉంటాయి. ఫ్రంట్ ఎండ్లో మనకి యాజ్ ఇట్ ఈస్ స్కిల్స్, అండ్ బ్యాక్ ఎండ్లో మనకు ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా జావాలో కూడా కొన్ని స్కిల్స్ నోట్ డౌన్ చేద్దాం. జావాలో మనకు కోర్ అండ్ అడ్వాన్స్డ్ జావా, కోర్ అండ్ అడ్వాన్స్డ్ జావా అండ్ J2EE, హైబర్నేట్, వెబ్ సర్వీసెస్ అండ్ రెస్ట్ అండ్ రెస్ట్ ఏపీఎస్ అండ్ SOAP, సో అండ్ SQL. సో మోస్ట్లీ ఈ స్కిల్స్ అనేది మనకు రావాలన్నమాట బ్యాక్ ఎండ్లో. ఓకే. SQL అండ్ డేటాబేస్, సో నో నీడ్ టు రైట్ హియర్, నో స్కిల్స్. ఓకే. సో జనరల్గా ఇంకా కొన్ని నేర్చుకోవాలి దీంట్లో, ఇంకా నాట్ ఓన్లీ దిస్, అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్కిల్స్ మనం నేర్చుకోవాలన్నమాట దీంట్లో. ఓకే. ఇట్స్ ఏ స్ప్రింగ్ బూట్ మనకి క్లియర్. సో ఇప్పుడు మనకి ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడం, డేటాబేస్ నుంచి వచ్చిన డేటాని తీసుకొని రావడం, చూపించడం అండ్ ఎడిట్ చేయడం, డెలీట్ చేయడం. ఇప్పుడు మనకి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అర్థమైపోయింది. బట్ ఇంతసేపు నుంచి మనం ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అంటున్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటున్నాం. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ అనేసి ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు మనకి ఆ డెవలప్మెంట్ గురించి ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. ఫ్రంట్ ఎండ్ని డెవలప్మెంట్ అనేసి ఎందుకు అంటాం? ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతున్నాడా, ఎవరైతే డేటాబేస్తో ఇంటరాక్ట్ అవుతున్నాడో వాళ్ళనే డెవలపర్స్ అంటాం. ఇప్పుడు ఓన్లీ మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్, ఇట్స్ ఏ డేటాబేస్. ఈ మిడిల్లో మనకు బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వచ్చింది అంటే ఇట్స్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. బట్ ఈ మిడిల్లో మనకి కాన్సెప్ట్ ఏంటంటే అజాక్స్ విత్ ఏపీఐ
ఇంటిగ్రేషన్. ఇక్కడ కాన్సెప్ట్ అజాక్స్ విత్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేసి ఒక కాన్సెప్ట్. ఇట్స్ ఏ టెక్నిక్ అంతే. ఇట్స్ ఏ టెక్నిక్, ఒక కాన్సెప్ట్ అది. ఈ అజాక్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సేమ్ ఫ్రంట్ ఎండ్లో వచ్చిన డేటాని డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాం. అదేవిధంగా డేటాబేస్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తాం. అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తాం, నాట్ డిస్ప్లే, స్టోర్ చేస్తాం. ఆ స్టోర్ అయిన డేటాని ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేస్తాం. అదేవిధంగా డిలీట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపించి డిలీట్ చేయొచ్చు. అప్డేట్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ పంపించి అప్డేట్ చేయొచ్చు. రీడ్ చేయాలన్నా రీడ్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ అజాక్స్ కాన్సెప్ట్. ఇక్కడ ఏపీఐస్ అనేది ఏంటంటే జనరల్గా ఈ ఏపీఐస్ అనేది జస్ట్ యూఆర్ఎల్ ఫార్మేట్లో ఉంటాయి. ఏపీఐస్ ఆర్ యూఆర్ఎల్ ఫార్మేట్లో. ఈ యూఆర్ఎల్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు, ఈ ఏపీఐస్ని ఎవరు క్రియేట్ చేస్తారు అంటే వన్ అండ్ ఓన్లీ బ్యాక్ అండ్ డెవలపర్ మాత్రమే క్రియేట్ చేస్తాడు. ఇందాక నేను చెప్పాను, బ్యాక్ అండ్ డెవలపర్ నాట్ ఓన్లీ డేటాని గెట్ చేసుకోవడం, సెట్ చేయడం ఈ వర్క్ అనమాట. ఏపీఐస్ని క్రియేట్ చేస్తాడు. ఎవరైతే ఏపీఐస్ని క్రియేట్ చేస్తారో, బిల్డ్ చేస్తారో వాళ్ళనే బ్యాక్ అండ్ డెవలపర్ అంటాం. ఎవరైతే ఏపీఐస్ని ఇంటిగ్రేషన్ చేస్తారో వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఇంటిగ్రేషన్ చేసే వాళ్ళని డెవలపర్ అంటాం. బిల్డ్ చేసే వాళ్ళని బ్యాక్ అండ్ డెవలపర్ అంటాం. వీళ్ళిద్దరూ కలిస్తేనే ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతుంది. ఓకే, వీళ్ళిద్దరూ కలిస్తేనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాక్ అండ్ టెక్నాలజీ నేర్చుకునే అవసరం లేదు. వితౌట్ నోయింగ్ బ్యాక్ అండ్ టెక్నాలజీ వి ఇంటిగ్రేట్ ఏపీఐస్ అనమాట. వాళ్ళనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాము. ఓకే, వీ డోంట్ నో బ్యాక్ అండ్ టెక్నాలజీ, బట్ ఏపీఐస్ని ఇంటిగ్రేట్ నేను చేయగలను. ఆ ఏపీఐస్ ఇచ్చేది ఎవరంటే వి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డిపెండ్స్ ఆన్ బ్యాక్ అండ్ అంటే బ్యాక్ అండ్ డెవలపర్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ బ్యాక్ అండ్ డెవలపరే ఏపీఐస్ ఇస్తాడు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏపీఐస్ని క్రియేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఫామ్ చేయాలనుకుంటున్నా, రిజిస్ట్రేషన్లో వచ్చిన డేటాని డేటాబేస్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. అలా బ్యాక్ అండ్ డెవలపర్ చెప్తే వాళ్ళు కొన్ని ఏపీఐస్ క్రియేట్ చేసి ఇస్తారు. ఏ డేటాని మీరు పంపించాలి, ఏ ఫార్మేట్లో పంపించాలి, ఏ యూఆర్ఎల్కి పంపించాలి, ఏ మెథడ్ని పంపించాలి, ఇవన్నీ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ చెప్తాడు. ఆ బ్యాక్ అండ్ డెవలపర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఏపీఎస్ ఇస్తే ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏపీఎస్ని ఫ్రంట్ ఎండ్లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఆ ఇంటిగ్రేట్ చేసేదానికి యూజ్ చేసే స్కిల్సే ఈ జావా స్క్రిప్ట్ అండ్ ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్, యాంగులర్ అన్నాం, యాంగులర్ అండ్ రియాక్ట్ జేఎస్. ఓన్లీ ఈ 3 స్కిల్స్ ద్వారా మాత్రమే ఏపీఎస్ని ఇంటిగ్రేట్ చేస్తాము. అండ్ జావా స్క్రిప్ట్ కంటే యాంగులర్, రియాక్ట్ జేఎస్లో చాలా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అందుకే జావా స్క్రిప్ట్ డెవలపర్ అంటాం, యాంగులర్ డెవలపర్ అంటాం, రియాక్ట్ జేఎస్ డెవలపర్ అంటాం. ఎందుకంటే డేటాబేస్తో కమ్యూనికేషన్ అవుతున్నారు అండ్ డేటాబేస్లో ఉండే డేటాని ఏపీఎస్ ద్వారా ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, గెట్ చేయడం కానీ చేస్తున్నారు. అందుకే ఎవరైతే డేటాబేస్లో ఉండే డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారో వాళ్ళని డెవలపర్స్ అంటాం. ఓకే, దిస్ పిక్చర్ రెఫర్స్ టు ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి. క్లియర్ దిస్? క్లియరా? ఏం డౌట్ ఉందా? క్లియర్ సార్. ఓకే, సో ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ గురించి డెమో క్లాస్ అన్నమాట. ఇది ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అండ్ నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్కి వచ్చే పర్సన్స్ కానీ. సో ఎవరో మీట్లో నుంచి తీశారు, కొద్దిగా మీట్లో పెట్టండి ప్లీజ్. సారీ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎనీవన్ నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఓన్లీ టెక్నికల్ పర్సంటేజ్ నేర్చుకోవాలంటే అవసరం లేదు. నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్, నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ పర్సన్ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. సో ఇది టఫ్గా ఉంటుందా అంటే జస్ట్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే లాజిక్స్ అప్లై చేస్తాం. లాజిక్స్ ఎవరైతే బట్టి కొడతారో, బట్టి నాలెడ్జ్ బై హ్యాట్ చేస్తారో, ఆ బై హ్యాట్ చేసేవాళ్ళు ప్రోగ్రామింగ్స్కి నాట్ ఎలిజిబుల్, అసలు అర్థమే కాదు.
బై హ్యాట్ చేయకుండా అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, దానికంటే ముందు మీరు ఏదైనా సరే స్కిల్ నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ బేసిక్గా మీకు. నెక్స్ట్ కంపల్సరీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ ఏదైనా సరే మనకు ఉండాలి. ఎందుకంటే మనము అట్లీస్ట్ మనం చూసింది మనం కంపల్సరీ మన హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే యూజ్ అనమాట. అండ్ అదేవిధంగా డిగ్రీ స్టూడెంట్స్ అండ్ బీటెక్లో మనకు అంటే నాట్ ఓన్లీ కంప్లీటెడ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కానీ అండ్ గోయింగ్ టు బీటెక్ ఆర్ గోయింగ్ టు ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ దేనికైనా సరే వెళ్ళే వాళ్ళు అందరికీ ఎలిజిబుల్ అనమాట. అందరూ నేర్చుకోవచ్చు ఎవరైనా. అండ్ జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు, ఫ్రీలాన్సింగ్గా వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళు, అండ్ ట్రైనింగ్ ఇచ్చుకునే వాళ్ళు, ఎనీవన్ కెన్ లర్న్ దిస్ కోర్స్. ఓకేనా? ఓకే సార్. సార్ ఒక చిన్న డౌట్. యాంగులర్‌కి, రియాక్ట్‌కి డిఫరెన్స్ చెప్తారా? అంటే విచ్ ఇస్ ద బెస్ట్ అని? సో యాంగులర్ అండ్ రియాక్ట్ బోత్ సేమ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. అంటే యాంగులర్ని రియాక్ట్ని యూజ్ చేసుకొని యూఐని బిల్డ్ చేసుకుంటాం. బట్ యాంగులర్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే గూగుల్, అండ్ రియాక్ట్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ఫేస్బుక్. అండ్ యాంగులర్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. అండ్ అదేవిధంగా రియాక్ట్ జేఎస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీకి ఫ్రేమ్వర్క్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మనకి లైబ్రరీ అంటే సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ని కాంబినేషనే వన్ లైబ్రరీ. బట్ ఫ్రేమ్వర్క్ అంటే సమ్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ యొక్క కాంబినేషనే ఫ్రేమ్వర్క్. ఇప్పుడు లైబ్రరీస్ అనేది ఇంకొక లైబ్రరీ మనకు కావాలంటే లైబ్రరీస్ డిపెండ్స్ ఆన్ అదర్ లైబ్రరీ. ఫ్రేమ్వర్క్ నో నీడ్ టు డిపెండ్స్ ఆన్ అదర్ లైబ్రరీస్, ఎందుకంటే ఇట్స్ మల్టిపుల్ లైబ్రరీస్ యొక్క కాంబినేషన్. అండ్ అదేవిధంగా ఇక్కడ డ్రాబ్యాక్ ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ లోడింగ్ అనమాట. కంపేర్ టు ఫ్రేమ్వర్క్తో పోలిస్తే లైబ్రరీ చాలా ఫాస్ట్ లోడింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫైల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఫ్రేమ్వర్క్లో ఫైల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్స్ ద ఓన్లీ రీజన్, అంతే. రెండు ఓకే. థ్యాంక్ యూ. యుఐ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేసి మనం చెప్పలేం, ఎందుకంటే నౌ ట్రెండింగ్లో రెండు పాపులర్ లాంగ్వేజెస్. బట్ కంపేర్ టు యాంగులర్తో పోలిస్తే రియాక్ట్కి చాలా పాపులర్ ఉంది, ఎందుకంటే ఇట్స్ ఏ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, వెయిట్లెస్ అనమాట. అండ్ వాట్ అబౌట్ టైప్ స్క్రిప్ట్? వాట్ ఈస్ దట్? టైప్ స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లాగా అనమాట. రియాక్ట్ జేఎస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసేది ఏంటంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. బట్ యాంగులర్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఇట్స్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్. ఎందుకు టైప్ స్క్రిప్ట్ అనేది టుమారో క్లాస్లో చెప్తాను, ఎందుకంటే టుమారో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ గురించి డెమో క్లాస్ చెప్తాను. HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, బూస్ట్రాప్ అంటే ఏంటి, అండ్ ఎందుకంటే మన బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో మనం ఏం చూసుకోలేం. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఏంటంటే మనకు కనబడకుండా జరిగే యాక్షన్ అనమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మొత్తం మనకు కనిపించి జరిగే యాక్షన్ అనమాట. అందుకే యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాం, ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాం కాబట్టి మనకు కనిపించే యాక్షన్ అదంతా. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అంటున్నాం కాబట్టి మనకు కనిపించకుండా జరిగే యాక్షన్ అనమాట అది. ఓకే. ఇంకొక స్మాల్ డౌట్. ఇప్పుడు రియాక్ట్ ఫ్రేమ్వర్క్ కదా, దానికి మనం ఏ డేటాబేస్ అయినా యూజ్ చేయొచ్చా? రియాక్ట్ అనేది లైబ్రరీ, బట్ ఓన్లీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్కి మాత్రమే డేటాబేస్ యూజ్ చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్కి ఎక్కడ డేటాబేస్ యూజ్ చేయట్లేదు నేను. ఇక్కడ ఫ్రంట్ ఎండ్కి మనం ఎక్కడ డేటాబేస్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఓకే. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపించిన ఇమేజ్ ఇందాక మనకి ఫ్రంట్ ఎండ్ గురించి, ఇక్కడ డేటాబేస్ గురించి మనం ఏం చేయట్లేదు. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఏపీఎస్ని బిల్డ్ చేస్తాడు, ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేసి ఉంటాడు. ఏ డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తాను,
ఏ డేటాబేస్ గెట్ చేస్తాను. బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి డేటాబేస్ గురించి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ గురించి సంబంధం లేదు, అసలు అవసరం లేదు. ఏ పేస్ట్ ఇంటిగ్రేట్ చేస్తాడంతే, అది ఏ టెక్నాలజీనా ఏంటి అనేసి సంబంధమే లేదు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి. ఓకే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్? ఓకే, సో టుమారో సేమ్ టైంకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద డెమో క్లాస్ ఉంటుంది. సో ఇదంతా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. టుమారో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ మాత్రమే తీసుకొని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూసుకొని ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏంటనేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఓకే. ఫర్ థ్యాంక్ యూ. టుడే క్లాస్.